వెల్కమ్ టు మహతి టైలరింగ్. హలో అందరికీ. ఈజీగా బ్లౌజ్ పేపర్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో నేర్చుకునే వాళ్ళైతే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే మన దగ్గరున్న కొలత బ్లౌజ్ సహాయంతో నేను బ్లౌజ్ కటింగ్ అయితే వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, మనం ఎప్పుడైనా ఫోల్డింగ్ ఉన్న పేపర్ని మన సైడ్ ఉంచుకొని విడివిడిగా ఉన్న ఓపెన్లో ఉన్న పేపర్ని మనకు ఆపోజిట్ ఉంచుకొని కిందికి ఒక 1/2 ఇంచ్, చూడండి నా ఫింగర్ ఇంచ్ ఉంది కదా, అంత మందంలో కిందికి స్ట్రేట్గా స్కేల్తో ఇలా మార్కింగ్ వేసేసుకున్నాను. తర్వాత మన దగ్గర ఉన్న బ్లౌజ్ని చూడండి, కొలత బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. నేర్చుకునే వాళ్ళు టేప్ సహాయం లేకుండానే ఈజీగా చెప్తాను చూడండి. టేప్ అనేది అవసరం లేకుండా ఈ నడుము చుట్టూ ఉంది చూడండి, ఈ నడుముని ఇలా 4 ఫోల్డ్గా మలిచేసుకొని ఇక్కడ మనం కిందికి ఇలా పెట్టుకోవాలన్నమాట. నీట్గా ఇలా పెట్టేసుకొని ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కింద 1 ఇంచ్ వదిలేసి పట్టుకున్నాను కదా, కరెక్ట్. చూడండి, ఈ మన ఫింగర్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా ఒక మార్క్ వేసుకోండి. తర్వాత 2 ఇంచెస్కి ఎక్స్ట్రా ఇలా మార్క్ వేసుకోండి. ఈ 1 ఇంచ్ మార్క్ ఏమో మనకు బ్యాక్ టక్స్ల కోసం అనమాట, ఎక్స్ట్రా ఏమో సైడ్ జాయింట్ల కోసం. ఇప్పుడు చూడండి, మన బ్లౌజ్ హైట్ ఇక్కడ షోల్డర్ మిడిల్లో పట్టుకోవాలన్నమాట. షోల్డర్ మిడిల్లో ఇలా పట్టుకొని కింది వరకు ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి పట్టుకున్నాను కదా, ఎంత హైట్ ఉందన్నది అక్కడ ఒక మార్క్ వేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఒక మార్క్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్ట్రేట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ వేసేసాను. అలాగే 1/2 ఇంచ్ కూడా స్ట్రేట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ వేశాను. సో వీడియో చూసేవాళ్ళు మీకేమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే, మీకు ఒకవేళ ఈ వీడియో మీకు అర్థమైనా అర్థం కాకున్నా మీరు చూసే వాళ్ళకి ఏం అర్థమైంది ఏం అర్థం కాలేదనేది నాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ తోటి మీకు కామెంట్ పెట్టమని అడుగుతున్నాను. సో చూడండి, నేను హైట్ చూసుకున్నాను, నడుము చుట్టూ కొలత చూసుకొని ఎక్స్ట్రా డాట్స్ కోసం ఎక్స్ట్రా సైడ్ జాయింట్ల కోసం మార్కింగ్ వేశాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సైడ్ జాయింట్లు ఇలా పట్టేసుకొని మంచిగా ఇలా అని వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ మీద అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ గల్ల ఉంది చూడండి, బ్యాక్ గల్ల డీపు కింద 1/2 ఇంచ్ వదిలేసుకొని బ్లౌజ్ ప్లేస్లో పట్టుకున్నాను కదా, ఈ బ్యాక్ గల్ల డీప్ ఎక్కడి వరకు ఉందో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా క్లాత్ ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్క్, ఇక్కడ షోల్డర్ స్టార్టింగ్లో ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్ 1/2 ఇంచ్ గ్యాప్తో, ఇక్కడ షోల్డర్ ఎండింగ్ హ్యాండ్ స్టార్ట్ అయ్యే ప్లేస్లో ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక మార్క్. ఇప్పుడు చేతి డౌన్, చంక డౌన్ కింది నుంచి చూసుకోవాలి. కింద ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పట్టుకున్న చూడండి, డాట్స్ కోసం అక్కడ నుంచి పట్టుకొని పైకి చూసుకొని ఎక్కడి వరకు ఉందో అక్కడ ఒక మార్క్, ఇంకొక మార్క్ పైకి వెయ్యాలన్నమాట. ఎక్స్ట్రా కుట్ల కోసం చంక డౌన్ పైకి మార్కింగ్ వేయాలి. ఇవన్నిటిని కలిపేసుకుంటూ స్కేల్తో చాలా ఈజీగా ఇలా అయితే స్ట్రేట్గా లైన్ అనేది గీసుకుంటున్నాను. సో చూసే వాళ్ళందరూ ఒక్కసారి ఇలా పేపర్ మీద మీ దగ్గర ఉన్న మీ కొలత బ్లౌజ్ని తీసుకొని నేను చెప్పిన విధంగా ఇలా మార్కింగ్ వేసుకోండి. చూడండి, చంక డౌను 1.5 ఇంచ్ గ్యాప్తో, చూడండి నా చేతి ఫింగర్ 1.5 ఇంచ్, 1 ఇంచ్ అలాగే 1/2 ఇంచ్ మార్క్తో ఇలా అయితే 1.5 ఇంచ్ గ్యాప్ తీసుకున్నాను. చంక డౌన్లో మిడిల్ పాయింట్ చూసుకొని ఇలా మార్క్ వేసుకున్నాను. ఇంతే వెడల్పుతోటి అటు సైడ్ కూడా మార్క్ వేసుకొని రెండింటిని కలిపేస్తూ కర్వ్ అనేది రౌండ్ తింపాను. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా కర్వ్ అనేది రౌండ్ తింపాను. ఇక్కడ గల్ల కూడా 1/2 ఇంచ్ కర్వ్ తోటి రౌండ్ అనేది తింపేశాను. చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ మీకు చెప్పానని అనుకుంటున్నాను. ఫస్ట్ మనం నడుము చుట్టూ చూసుకున్నాము, తర్వాత బ్లౌజ్ హైట్ చూసుకున్నాము, తర్వాత బ్యాక్ గల్ల డీప్ చూసుకున్నాము, తర్వాత షోల్డర్, హ్యాండ్స్, చంక డౌను ఇవన్నీ చూసుకున్నాక షోల్డర్ మిడిల్లో నుంచి నిటారుగా మనకు బ్యాక్ టక్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. చూడండి, షోల్డర్ మిడిల్లో నుంచి నిటారుగా ఒక మార్క్ వేశాను కదా,
ఆ మార్క్కి అటు సైడ్ హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనకు బ్యాక్ టక్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఈ బ్యాక్ పార్ట్‌లో చేతి రౌండ్ అనమాట. మనకు చంక ప్లేస్‌లో ఈ రౌండ్ ఎంత ఉందనేది మంచిగా ఈ బ్లౌజ్ తీసుకొని కరెక్ట్ బ్యాక్ పార్ట్ నుంచి చేతి రౌండ్ కొలుచుకోవాలి. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ నుంచి కొలొద్దు. ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ వదిలేసి చూడండి చేతి రౌండ్ ఎలా కొలుస్తున్నాను. చంక డౌన్ ఎక్కడి వరకు ఎండ్ అయిందో అక్కడ ఒక మార్క్ వేసుకొని ఆ మార్క్‌ని కింద బ్యాక్ టక్స్ ఇవ్వగా మిగిలిన ఆ మార్క్‌కి కలిపేస్తున్నాను. ఇలా అయితే సైడ్ జాయింట్లు మార్కింగ్ అనేది ఈజీగా కలిపేసాననమాట. సో మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. నేను కిందికి ఫోల్డింగ్ 2 పేపర్స్ ఉన్నాయి కదా, ఆ 2 పేపర్స్ కట్ చేయట్లేదు, పేపర్ వేస్ట్ అవుతుంది. సో బ్లౌజ్ ఎలా కట్ చేయాలంటే బ్లౌజ్ 2 ఫోల్డ్ కట్ చేసి పెట్టుకున్నాక ఈ పేపర్ని బ్లౌజ్ మీద పెట్టి 2 ఫోల్డ్గా కట్ చేయాలి. మళ్ళీ నేను ఈ పేపర్ ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేస్తే బ్యాక్ పార్ట్ విడివిడి అయిపోతుంది. గుర్తుంచుకోండి నేనేం చెప్పానో. పేపర్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ వెనక పేపర్లో మీకు ఫ్రంట్ పార్ట్ చూపిద్దామని. మనకు క్లాత్ వేస్ట్ అవుతే చాలా ఇబ్బంది అయిపోతుంది. సో పేపర్ కూడా మనకు నా దగ్గర పేపర్లు కూడా తక్కువ ఉన్నాయి, వేరే వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చుకున్నాను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం 2 సైడ్స్ కట్ చేసామంటే నాకు పేపర్ అనేది తగ్గిపోతుంది. సో ఈ కింద ఉన్న పేపర్లో ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మిగిలిన పేపర్లో మీకు కనిపించడానికి మంచిగా నీట్గా వైట్ ఉన్న సైడ్ తీసుకుంటున్నాను. సో చూడండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని కిందికి 2 ఇంచెస్గా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా 2 ఇంచెస్గా ఫోల్డ్ చేసి ఈ బ్యాక్ పార్ట్ని క్లాత్ పైన మనం ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. నేను పేపర్ పైన కూడా క్రాస్గా పెట్టి ఎందుకు చూపిస్తున్నానంటే కొత్తగా ఇప్పుడు చూసే వాళ్ళకు అర్థం కావడానికి. మనము ఈ బ్యాక్ పార్ట్ని క్లాత్ మీద పెట్టేటప్పుడు కూడా క్రాస్లో పెట్టుకోవాలన్నమాట. క్రాస్ కటింగ్ కదా, సో స్ట్రేట్గా పెట్టేసుకుంటే క్రాస్ కటింగ్ అయిపోదు. కట్ చేస్తున్న బ్లౌజ్ పీస్ మీద ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం నీట్గా బ్యాక్ పార్ట్ని దించేస్తున్నాను చూడండి. ఇక్కడ గల్లా డీప్ దగ్గర నేను మార్కింగ్ అనేది వేయలేదు, ఎందుకో చెప్తాను చూడండి. ఇక్కడ కూడా నేను చూడండి కిందికి ఇలా ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకొని ఇలా పైకి కలిపేస్తున్నాను. ఇది కూడా ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు మన కొలత బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ గల్లా డీప్, బ్యాక్ గల్లా అంత ఉండదు కదా, సో ఫ్రంట్ గల్లా డీప్ అనేది చూసుకోవాలి. సో ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం ఇంకొక మార్క్ వేసుకొని ఇప్పుడు ఫ్రంట్ గల్లా ఎంత డీప్లో ఉందనేది మనము స్కెచ్ వేసినట్టు ఇప్పుడు ఇక్కడ చంక డౌన్ హాఫ్ ఇంచ్ లోతులోకి తీయాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకొని మనం ఏం మార్పులు చేయాలంటే ఇక్కడ చంక డౌన్ ఒక హాఫ్ ఇంచ్ లోతులోకి ఇలా మార్క్ వేసుకోవాలి. ఇక్కడ గల్ల రౌండ్ కూడా మార్క్ వేసుకోవాలి. తర్వాత మనకు హుక్స్ పార్ట్, ఇక్కడ హుక్స్ ఉంటాయి కదా, ఆ హుక్స్ పార్ట్ని మన కొలత బ్లౌజ్ని సహాయం చేసుకొని ఇలా తీసుకొని పైన హాఫ్ ఇంచ్ వదిలేసుకొని మిడిల్ టక్స్ కోసం క్లాత్ వదిలేసి షేప్ బెల్ట్లు ఎక్కడ స్టార్ట్ అవుతాయో అక్కడ క్లాత్ వదిలేసి మనం మార్క్ వేసుకోవాలి. ఇక్కడ మిడిల్ టక్స్ ఉంది చూడండి, షోల్డర్ నుంచి కిందికి ఆ మిడిల్ టక్స్ హైట్ అనేది ఇలా మార్క్ వేసుకోవాలి. సైడ్ జాయింట్లో కూడా 4th టక్స్ ఉంది కాబట్టి ఆ టక్స్కి కావాల్సిన క్లాత్ని కూడా కొద్దిగా ఇలా వదిలేసి కింద కూడా మనకు కుట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఒక మార్క్ ఎక్స్ట్రా సైడ్ జాయింట్ల కోసం కుట్ల కోసం మార్క్ వేసుకొని వీటన్నింటినీ కలిపేసి ఇలా కర్వ్ అయితే తీసేసాను. ఇప్పుడు ఇక్కడ మనకు మిడిల్ టక్స్ అనేది 2 ఇంచెస్ 1 ఇంచ్ తీస్తాం కాబట్టి క్లాత్ అనేది తగ్గిపోతుంది కాబట్టి అక్కడ సైడ్ జాయింట్లలో నేను 1 ఇంచ్ కిందికి ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తోటి చాలా ఈజీగా మార్కింగ్ అయితే వేసేసాను. మార్కింగ్ వేశాక వీడియోలో చూపిస్తున్న విధంగా నేను కటింగ్ చేస్తున్నాను. సో మనం కట్ చేసేటప్పుడు వేసుకున్న మార్కింగ్కి పైనే మార్కింగ్కి కొంచెం లోపలికే కట్ చేయాలన్నమాట.
మనం బ్యాక్ పార్ట్కి మార్కింగ్ వేస్తున్నప్పుడు ఆ బ్యాక్ పార్ట్ బయటకు మార్కింగ్ వేసాం కదా, గుర్తుంచుకోండి. ఆ బ్యాక్ పార్ట్ కరెక్ట్ ఆ పేపర్ పైకి తీసి దానిపైన మనం మార్కింగ్ వేయలేం కదా. ఆ బ్యాక్ పార్ట్కి బయటకు కొంచెం మనకు తెలియదు, కొంచెం బయటకే మార్క్ అనేది పడుతుంది. సో మనం లోపలికి కట్ చేసుకోవాలి, ఆ మార్క్కి లోపలికి కట్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్లు కూడా మనం కుట్టేటప్పుడు తెలిసిపోతుంది, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. అలా కాకుండా మనము ఆ మార్కింగ్ వేసుకున్న మార్కింగ్కి లోపలికి కట్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నేను ఇక్కడ హ్యాండ్స్ చూపిస్తాను చూడండి. మీకు హ్యాండ్స్ కటింగ్లో ఎలాంటి డౌట్స్ లేకుండా చంక డౌన్ కూడా ఎలా తీయాలనే డౌట్ అసలు మీకు రానే రాదనమాట. ఒక్కసారి హ్యాండ్స్ కటింగ్ చూడండి. మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తీసుకొని కింద 1/2 ఇంచ్ వదిలేసి మన చేతి రౌండ్ ఇక్కడ మార్క్ వేస్తున్నాను చూడండి, ఇలా మార్క్ వేసుకోండి. ఇది ఇలా పట్టేసుకొని షోల్డర్ దగ్గర చేతి ఎత్తు హైట్ అనేది చూసుకొని ఇక్కడ కరెక్ట్గా ఇలా పట్టుకొని చంక డౌను ఈ షోల్డర్ కంటే చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కడుందో అక్కడ మార్క్ వేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ వేసాను చూడండి. ఇక్కడ నుంచి స్ట్రేట్గా ఇలా ఒక 1/2 ఇంచ్ స్ట్రేట్గా తీసుకొని ఇప్పుడు దీనికి ఇక్కడ చంక దగ్గర జాయింట్ దగ్గర ఇక్కడ మార్క్ వేసి మిగతాది ఇలా స్ట్రేట్గా మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి దీని మిడిల్లో ఇలా ఒక డాట్ పెట్టి చిన్న ఎస్ ఆకారంలో కర్వ్ అనేది తీయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చిన్నగా ఎస్ ఆకారంలో కర్వ్ తీసిన తర్వాత ప్రతి ఒక్కరూ హ్యాండ్ కటింగ్ అయిపోయాక హ్యాండ్స్లో ఫ్రంట్ కర్వ్ ఎలా కట్ చేయాలనేది చాలా ఇబ్బంది పడతారు. ఫ్రంట్ కర్వ్ ఎలా కట్ చేయాలి అర్థం కాకుండా డిస్టర్బ్గా అసలు ఆ పెద్ద డౌట్ అనేది ఉంటుంది వాళ్ళకు. సో నాకు కూడా ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు ఫ్రంట్ కర్వ్ తీయడానికి చాలా ఇబ్బంది పడాను. ఈ టిప్ తెలిసాక ఇక ఈ టిప్ నేను మర్చిపోలేదు. సో చూడండి, ఇక్కడ మిడిల్ టక్స్కి ఇలా కరెక్ట్ మిడిల్లో టక్స్ పెట్టుకున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ ఎందుకు వేసాను చూడండి. కరెక్ట్ ఈ 1/2 ఇంచ్ గ్యాప్ని ఇలా మలిచేసుకున్నాను చూడండి. 1/2 ఇంచ్తో ఇలా మలిచేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ హ్యాండ్ ఎక్కువ తక్కువలో అయిపోయింది. ఇక్కడ ఎక్స్ట్రా కనిపిస్తుంది చూడండి. ఇంకొక సైడ్ హ్యాండ్కి ఈ ఎక్స్ట్రా కనిపించేదే మనకు ఫ్రంట్ లోత్ అనమాట. ఫ్రంట్ లోతు, హ్యాండ్లో లోతు తీస్తాం కదా, ఆ లోత్ అనమాట. చూడండి ఎంత ఈజీగా ఫ్రంట్ లోత్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చాలా ఈజీగా కొందరికైతే అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమైపోతుంది అనమాట. చాలా ఈజీ టిప్ అనమాట. మీకు ఈ టిప్ నచ్చితే కామెంట్లో చెప్పండి. తర్వాత షేప్ బెల్ట్లు మనకు ఫ్రంట్ పార్ట్లో మిగిలిన తర్వాత షేప్ బెల్ట్లు ఉన్నాయి కదా, లాస్ట్ అనేది మనకు హుక్స్ పార్ట్ కాజా పార్ట్లో హుక్స్ పార్ట్ చిన్నగా ఉంటుంది, కాజా పార్ట్ అనేది బయటకు ఉంటుంది కాబట్టి లోపలికి ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈజ్ మన షేప్ బెల్ట్ పొడవు హైటు ఎంత ఉందో అంత మార్క్ వేసుకొని ఎక్స్ట్రా సైడ్ జాయింట్ల కుట్ల కోసం 1/2 ఇంచ్ ఇలా అయితే మార్కింగ్ వేసుకున్నాను. సైడ్ జాయింట్ల నుంచి స్ట్రేట్గా వెళ్ళి ఫ్రంట్లో ఇలా హైట్కి వెళ్ళిపోతుంది. చాలా ఈజీగా షేప్ బెల్ట్లు అయితే కటింగ్ చేస్తున్నాను. మీకు ఈ షేప్ బెల్ట్లో కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, కామెంట్ చేసి అడగండి. ఏముందండి, షేప్ బెల్ట్లో ఫ్రంట్లో 1/2 ఇంచ్ ఎక్కువ ఉంటుంది, చుట్టూరా 1/2 ఇంచ్ కుట్ల కోసం వదిలేసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రంట్ పార్ట్, ఇదైతే బ్యాక్ పార్ట్, అలాగే షేప్ బెల్ట్లు, హ్యాండ్స్. చాలా ఈజీగా మీకైతే ఈ వీడియోలో నేను బ్లౌజ్ మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ తోటి పేపర్ కటింగ్ చూపించానే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి లైక్ ఇవ్వండి.